హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. విమాన ప్రమాదం వెనుక ఉగ్రకోణం వెలుగు చూస్తోంది. నిన్న మొన్నటి వరకు ఉగ్రకోణం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. అయితే ఆర్నవ్ సంస్థ లాంటి వాళ్ళు, జాతీయ మీడియా సంస్థలు కొన్ని అయితే ఉగ్రవాద కోణం కూడా ఉండొచ్చు అన్న కోణంలో దీని మీద ఎక్కువ వార్తలు ఇస్తున్నాయి. కానీ చాలామంది నిపుణులు ఏమంటున్నారంటే ఉగ్రవాద కోణం ఉండకపోవచ్చు, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లలోనే కూలిపోయింది కాబట్టి ఇది ఉగ్రవాద కోణానికి కూడా అవకాశం లేదు అని చెప్తున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్య అయితే వాళ్ళ టాక్టిక్స్ వేరుగా ఉంటుంది. కాస్త పైకి తీసుకెళ్ళిన తర్వాత కూల్ చేయడం, దానివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగటం తదితర అంశాలు ఉంటాయి. కానీ ఇది టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇలా పడిపోయిందంటే బహుశా దీనికి కారణం కేవలం టెక్నికల్ రీజన్ అయి ఉండొచ్చు, బర్డ్ హిట్ అయి ఉండొచ్చు అని రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొత్తగా కొన్ని అంశాలు, కొన్ని సంకేతాలు దానికి ఊతమిస్తున్నాయని చెప్పాలి. వాస్తవానికి దీని వెనుక టర్కీ సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మనం ఆపరేషన్ సింధూర్ సమయంలోనే టర్కీతో ఉన్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకున్నాం. అంటే టర్కీ సంస్థ సెలబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అందిస్తుంది. ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి అన్ని విమానయాన సంస్థల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అన్నీ కూడా సెలబీ అనే సంస్థ అందిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో అప్పుడు పాకిస్తాన్కి ఎప్పుడైతే టర్కీ పూర్తిస్థాయి సహకారం అందించిందో ఆ రోజు నుంచి కూడా విమానయాన సంస్థల్లో టర్కీ సేవలు బంద్ చేయాలని విమానయాన సంస్థ చెప్పింది. అందుకోసం చాలా విమానయాన సంస్థల్లో ముఖ్యంగా ఈ ఎయిర్పోర్టుల్లో దీనికి సంబంధించి రద్దు చేసుకున్నారు. దీని మీద ఆ సంస్థ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆ సంస్థ పేరు సెలబీ. అయితే ఈ సంస్థ కాకుండా ఇంకో సంస్థ కూడా ఉంది, దాని పేరు టర్కిష్ టెక్నిక్ అనమాట. ఈ టర్కిష్ టెక్నిక్ సంస్థ విమానంలో సాంకేతికంగా మెయింటెనెన్స్కి సంబంధించి, విమానాల మెయింటెనెన్స్ సంబంధించి ఇది ఒప్పందం చేసుకుంది. అనేక బోయింగ్ విమానాల్లో కూడా ఇదే మెయింటెనెన్స్ అన్ని కూడా ఇదే చేస్తుందని చెప్తున్నారు. బోయింగ్ విమానాల్లో చేస్తుంది, అలాగే అదానీ విమానాశ్రయం మనకి ఇక్కడ జిఎంఆర్ ఎట్లయితే మెయింటైన్ చేస్తుందో ఇక్కడ అహ్మదాబాద్లో అదానీ సంస్థ అక్కడ ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేస్తుంది. అక్కడ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది కూడా ఇంకా టర్కిష్ పీపుల్ ఉన్నారు అన్న మాటలు వినపడుతున్నాయి. అదే సమయంలో ఈ టర్కిష్ టెక్నిక్ అనే సంస్థ ఈ బోయింగ్ ఎయిర్ ఇండియాతో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగా ఈ బోయింగ్ విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ కావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఫ్లైట్కి ఇంధనం అందలేదు అని చెప్తున్నారు. ఇంధనం అందకపోవటం వల్ల ఇంజన్ తిరగలేదు అని చెప్తున్నారు. సో దానివల్లనే వెంటనే కూలిపోయిందని చెప్తున్నారు. వాస్తవానికి ఇంధనం అందేటప్పుడు మనం చూస్తూ ఉంటాము, మనకు బైక్ ఉందనుకోండి, బైక్లో మనము పెట్రోల్ కట్టేసినా కానీ బైక్ స్టార్ట్ అవుతుంది, కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత కానీ మనకు అర్థం కాదు ఎందుకు పెట్రోల్ కట్టేశారు, ఎందుకంటే అంతకు ముందే కొంత పైపులో ఉంటుంది కాబట్టి పెట్రోల్ అంతవరకు మండుతుంది, ఆ తర్వాత బండి ముందుకెళ్ళదు. అలాగే విమానం కూడా ఈ 30 సెకండ్ల పాటు ప్రయాణించగలిగిందే తప్ప ఆ తర్వాత ఇంజన్కి ఈ ఇంధనం అందలేదు అని చెప్తున్నారు. ఈ ఇంధనం అందకుండా చేయటానికి ఈ టర్కిష్ టెక్నిక్ సంస్థ సిబ్బంది ఏమన్నా ప్రయత్నం చేశారా, ఆ రకమైన కుట్ర చేశారా? సో ఎక్కడో ఇంధనం ఆల్మోస్ట్ మనం 2-3 మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకవేళ ఫ్లైట్ అనేది ముందుకు వెళ్ళేటప్పుడు ఇంజన్ బాగుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకున్న తర్వాతనే అది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. కానీ చెక్ చేసుకున్న తర్వాత కూడా ఇంధనం వచ్చే మార్గాన్ని ఏమన్నా బంద్ చేశారా? అలా స్టాప్ చేసి ఉన్నట్టయితే ఇంధనం అందక ఈ విమానం కూలిపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఆ స్థితిలోనే ఇది జరిగి ఉండొచ్చు. దీనికి టర్కిష్ టెక్నిక్ పీపుల్ కారణం అయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా ఇవాళ అనేక వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే, ఎందుకంటే టర్కీకి మన మీద పీకల దాకా ఉంది. వాస్తవానికి టర్కీకి మనం చాలా సహాయం చేశాం. అయినప్పటికీ టర్కీ ఒక మతోన్మాదంతో పాకిస్తాన్కి సహాయం చేసింది. అంటే మత ఉన్మాదం అనేది చాలా డేంజరస్. మనం వాడి నెత్తిన బంగారం పెట్టినా కానీ వాడు మన మీద ద్వేషభావంతోనే చూస్తాడు. సో టర్కీకి మనం మానవతా సాయం చేసినప్పటికీ కూడా టర్కీ మన మీద ద్వేషభావంతోనే ఉంది. ఎందుకంటే మనది హిందుత్వం అధికంగా ఉన్న దేశము. సో మనది ఇస్లాం దేశం కాదు, పాకిస్తాన్ మాత్రం ఇస్లాం దేశం. కాబట్టి సాటి ఇస్లాం దేశానికి సాయం చెయ్యాలని టర్కీ భావించింది. అందుకే మొత్తం టర్కీ వెపన్సే పాకిస్తాన్ వాడింది. ముఖ్యంగా టర్కీ డ్రోన్సే పాకిస్తాన్ వాడడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా టర్కీతో మనం ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ కొన్ని చోట్ల పూర్తిగా వైదొలగడానికి కొంత సమయం పడుతుంది కదా. సో పూర్తిగా వైదొలిగి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ సంస్థలకు కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్లో ఈ రకమైన కుట్ర చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో బహుశా ఇదే గనక నిజమైతే చాలా పెద్ద
పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ప్రపంచం మొత్తం కూడా టర్కీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క భారతదేశం మీద మాత్రమే ఇది టార్గెట్ చేసినట్టు కాదు. ఇందులో 53 మంది బ్రిటిష్ పీపుల్ ఉన్నారు, 7 పోర్చుగీస్ ఉన్నారు, 1 కెనడియన్ ఉన్నారు. సో అంతర్జాతీయంగా ఇది బోయింగ్ విమాన సంస్థ కూడా అమెరికాకు సంబంధించింది కాబట్టి అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బ్రిటన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కెనడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, పోర్చుగీస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాగ అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు క్షమించే అవకాశం ఏది లేదు. కానీ ఇలా ఉండే అవకాశం ఎంతవరకు ఉందనేది మాత్రం దర్యాప్తు చేయవలసి ఉంది. మనం ముందస్తుగా మన ఊహాగానేలే తప్ప పూర్తిగా అలా జరిగి ఉంటుందని మనం అనుకోలేం. కానీ ఒకవేళ అలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది, ఉంటే కనుక 2% 5% ఉందనుకోండి, దాన్ని వెలికి తీసే నిజం అదే తెలిసిందనుకోండి, ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కిపడే సంఘటనగా మనం భావించాలి. ఖచ్చితంగా టర్కీ మీద డెఫినెట్గా ప్రపంచం మొత్తం దాడి చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. బ్లాక్ బాక్స్ బయటపడేదాకా మాత్రం మనకి ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తూనే ఉంటాయి. బ్లాక్ బాక్స్ ఒకసారి బయటపడితే నిజంగా ఇంజన్కి ఇంధనం అందలేదు అంటే ఆ విషయాన్ని కూడా బ్లాక్ బాక్స్ చెప్తుంది. సో ఆ రకమైనది కూడా పారామీటర్స్ నమోదై ఉంటాయి కాబట్టి బహుశా చూద్దాం ఆ రకమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో మనం వేచి చూడాలి.